కల్లడి గ్రామం ఆదిశంకరాచార్యుల జన్మస్థలం. ఎంత సుందరమో! నా జీవితం మాత్రం ధన్యమబ్బా. ఏమన్నా అనుకోండి, కేరళకు వచ్చి ఇక్కడెక్కడో తిరిగి ఏమేమో చేసి లాస్ట్కు మన సనాతన ధర్మాన్ని 2000 సంవత్సరాల కింద ఏకతాటిపై తీసుకొచ్చి, హిందువులంతా చెల్లాచెదరైతే ఏకతాటిపై తీసుకొచ్చి ఆయన చెప్పిన విధంగా శారదా పీఠాలు స్థాపించి హిందువులందరినీ ఒక్కతాటిపై తీసుకొచ్చిన ఆ మహానుభావుడు అవ్వట్లేదు. మహానుభావుడు ఏ దైవ అంశలో పుట్టినో కానీ ఏకతాటిపై తీసుకొచ్చి మన అందరినీ రాబెట్టాడు. ఆయన మన హిందువులకు బుద్ధి వస్తలేదు. ఇంకెంతకాలం అని చెప్పేసి కులాలని కొట్లాడుకుంటారు. హిందువులం అందరం ఒకటైపోతే ప్రపంచంలోనే మొదటి స్థానంలో మన దేశం ఉంటుంది. సరే అని కొంచెం ఎమోషన్ అయ్యాను. శంకరాచార్యులు చూసైనా సరే మనం మారాలి, మార్పు రావాలి.